క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరణించినటువంటి పరమపదించినటువంటి భారతదేశపు ఒకనాటి రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకములో ఈ విధంగా ప్రారంభిస్తాడు. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, లెట్ యువర్ డ్రీమ్స్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ ఇంటూ యాక్షన్స్. కలలు కనండి, ఆ కలలని సాకారం చేసుకోండి అంటాడు. నీగ్రో జాతి ప్రజలు, నల్ల జాతి వారు, శ్వేత జాతీయులు తెల్లవారి యొక్క కబంధ హస్తాల కింద నలుగుతుంటే తన ప్రజలు పడుతున్న బాధలను చూచి అమెరికాలో ఒకప్పటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ విధంగా అన్నాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వేర్ వైట్ అండ్ బ్లాక్ విల్ వాక్ టుగెదర్. నాకు ఒక కల ఉంది, ఏంటంటే నల్లవాడు తెల్లవాడు కలిసి చేతిలో చెయ్యి వేసుకొని స్నేహితులలాగా కలిసి వెళ్ళేటువంటి ఆ రోజు రావాలి అని కలలుగన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగ యొక్క వాకిట ముందు ఉన్నటువంటి మనకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉండాలి, ఒక కల ఉండాలి. క్రిస్మస్ పండగ చేసుకోవటానికి సిద్ధపడుతున్న మనందరిలో కూడా ఒక ఆశ ఉండాలి, ఒక కల ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఏమిటి ఆ కోరిక? ఏమిటి ఆ తలంపు? మీకు అందరికీ ఒక ప్రశ్న, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నట్టు యంగ్ పిల్లలందరికీ కూడా. ఈ మధ్యకాలంలో నేను ఈ ప్రశ్న వేస్తున్నానని మీరు కంగారు పడమాకండి, అన్యతాగా భావించకండి. కానీ సమాధానం అందరూ తెలుసు కాబట్టి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది. ఏంటంటే దాని పేరు? ఒక సినిమా రిలీజ్ అయింది. ఏంటి దాని పేరు? పుష్ప 2. హీరో ఎవరండి? అల్లు అర్జున్ అంటండి. మీరు అనుకోవచ్చు కొంతమంది, ఎందుకు ఫాదర్ అడుగుతున్నారు ఈ మాట? పాన్ ఇండియా మూవీ. అయితే ప్రియులారా, అది విడుదలైనటువంటి రోజుల్లోనే సింగపూర్లో మరొక పాన్ వరల్డ్ సినిమా నడిచింది. దానికి కూడా ఒక హీరో ఉన్నాడు. ఆ సినిమా పేరు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, అక్కడ గెలిచినటువంటి వాడు మన ఇండియన్. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఈ పాన్ ఇండియా సినిమాకి హీరో ఎవరంటే టక్మని చెప్పారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ పాన్ వరల్డ్ సినిమాకి అంటే ఆ చెస్ ఛాంపియన్షిప్లో గెలిచినటువంటి అతని పేరేంటి? ఈ పిల్లలు చప్పట్లు కొట్టండి అందరూ కూడా మనస్ఫూర్తిగా, అట్లీస్ట్ వాళ్ళకన్నా తెలుసు. గుకేష్ దొమ్మరాజు. ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నానంటే ప్రియులారా, సైకాలజీలో, మనస్తత్వ శాస్త్రంలో అబ్రహాం మస్లో అనేటువంటి వ్యక్తి ఒక మాట అంటాడు, మానవులందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలని 5 విధాలుగా, ఆశలను 5 విధాలుగా విభజించవచ్చు. కొంతమంది, జాగ్రత్తగా ఆలకించండి, ఇక నుంచి మన జీవితం వస్తుంది. కొంతమంది ఆ రోజున బిర్యానీ తిని ఒక క్వార్టర్ తాగితే అదే వాడి యొక్క ఆశ ఆ రోజున, అదే వాడి కోరిక ఆ రోజున. రోజంతా కష్టపడతాడు, రోజంతా శ్రమిస్తాడు. శ్రమించి శ్రమపడ్డటువంటి ఆ డబ్బులు దేనికి వాడతాడండి? బిర్యానీ తిని ఒక క్వార్టరు తాగటానికి. అదే వాడి ఆశయం, అదే వాడి ఆశ, అదే వాడికి ఉన్నటువంటి లెవెల్. కొంతమంది ప్రియులారా, క్రిస్మస్ పండక్కి పట్టు చీర కొనుక్కుంటే చాలు, నా ఆశ నెరవేరినట్లే, నా కోరిక నెరవేరినట్లే. ఈ మధ్యకాలంలో ఒక పదం తయారైందండి. ఏంటంటే క్రిస్మస్ షాపింగ్.
యాక్చువల్లీ దే ఆర్ బోత్ టూ వర్డ్స్ ఇన్ ద ఎటమాలజీ. అంటే ఆ పద ప్రయోగంలో నిదానంగా ఇంగ్లీష్లో క్రిస్మస్ షాపింగ్ అనేది ఒక పదంగా మారిపోతుందండి. ఆ పదబంధకంలో నిదానంగా ఇలా తయారయ్యామండి. క్రిస్మస్ పండుగకి నా ఆశ ఏంటి, నా కోరిక ఏంటి, నా తలంపు ఏంటి? స్టార్ ఎట్లాంటిది పెట్టాలి, నా ఇంట్లో డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇదేనా మన కోరిక? అబ్రహాం మస్ట్లో అంటాడు. ఇంకా కొంతమంది ఇంకొక లెవెల్ ఆఫ్ కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి ఒక మంచి పుస్తకం ఉంటే చాలు, వాళ్ళు అన్నం కూడా తినడానికి సిద్ధపడరు. ఆ పుస్తకంలోనే వాళ్ళు నేర్చుకుంటారు, జ్ఞానం పెంచుకుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, పరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అది వాళ్ళ కోరిక. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దేర్ డిజైర్. అది వాళ్ళ ఆశల యొక్క లెవెల్ అండి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, లేకపోతే నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, వాళ్ళు ఇతరుల కోసం జీవించినటువంటి వారు. వాళ్ళ కోరికలు ఉన్నతంగా ఉంటాయి, మహోన్నతంగా ఉంటాయి. ఈ ఆగమన కాలంలో ప్రియులారా, నీ కోరిక నా కోరిక ఏంటి ఈనాడు మనం నిర్ణయించుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ పండుగలో నువ్వేం కోరుకుంటున్నావు, ఏం పొందాలనుకుంటున్నావు, ఏమి ఆశిస్తున్నావు? మనలో చాలామంది ప్రియులారా, బంగారం ఉన్న తర్వాత ఆ బంగారాన్ని దాచిపెట్టే పెట్టుంటుంది చూడండి, పైన ఏమంటారు దాన్ని, లాకెట్టా, ఆ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ చాలా అందంగా ఉందని ఆ బాక్స్ను చూసే సంతోషపడే వాళ్ళు ఉన్నారండి. లోపల ఉన్న బంగారాన్ని పట్టించుకునే రకం కాదు. మనలో కొంతమంది ప్రియులారా, ఎవరన్నా మన గిఫ్ట్ ఇస్తే లోపల ఉన్న గిఫ్ట్ గురించి సంతోషపడరు, పైన ప్యాకింగ్ భలేగుందే, ప్యాకింగ్ తోటే సంతోషపడే రకాలు ఉన్నారు మనలో కొంతమంది. లోపల ఉన్నటువంటి దానిని మనం మరిచిపోతాం. బాధాకరమైన విషయం అండి. మానవుడట ప్రియులారా ఏ విధంగా తయారయ్యాడు అంటే, సృష్టికర్తను మరిచిపోయి సృష్టించబడినట్టు వస్తువుల వెంట పరిగెడుతున్నాడు. మొదటి క్రిస్మస్ పండుగను మనం చూస్తే ఈ ఆడంబరాలకి ప్రాధాన్యత లేదు. ఈ డెకరేషన్లు, ఈ స్టార్లు, ఇవన్నీ వద్దని చెప్పట్లా, తప్పనిసరిగా కావాలి. ఎంత శక్తివంత మనకున్న దానిలో దాన్ని మేలుకరంగా మనం చేసుకోవాలి తప్పనిసరిగా. బట్ దే షుడ్ లీడ్ అస్ టు క్రైస్ట్. అవి మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలి? క్రీస్తును కనిపెట్టడానికి సహకరించాలి. క్రీస్తును పొందుకోవడానికి అవి మనకి సహాయం చేయాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. లేకుంటే ప్రయోజనం శూన్యం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంది. కొంతమంది మాత్రం ఏం చేశారంటే సృష్టికర్తను మరచిపోయి సృష్టించబడిన వస్తువుల వెంట పరిగెడతం ప్రారంభించారు. ఆదిలో దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుంటే, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉంటాడు అని చెప్పాడు. దేవుడు సూర్యచంద్రాదులను చేసినప్పుడు బాగుంది అన్నాడు, పశుపక్షాలను చేసినప్పుడు బాగుంది అన్నాడు, సెలయేరు నీటిని చేసినప్పుడు బాగుంది అన్నాడు, భూమిని ఆకాశాన్ని వేరు చేసినప్పుడు బాగుంది అన్నాడు. కానీ మనిషిని సృష్టించిన తరువాత చాలా బాగుంది అన్నాడు. ఏమన్నాడండి? మనల్ని చూసి చాలా బాగుంది అన్నాడు. హి వాస్ వెరీ హ్యాపీ. సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. కానీ అదే దేవుడు ప్రియులారా ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేసరికి, భూమి మీద మానవుని సృష్టించినందులకు గాను దేవుడు హృదయమును నొచ్చుకొనెను అని రాయబడి ఉంటుంది. భూమి మీద మనిషిని సృష్టించినందులకు గాను హృదయములో నొచ్చుకున్నాడట. అంతకు ముందు వాక్యాన్ని 4, 5 వచనాలు మనం చదువుకుంటే, మానవుడు పరమదుష్టుడైపోయాడు. లజ్జాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవృత్తితో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క
పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క రూపాన్ని కోల్పోయాడు మానవుడు. కారణం ఏమిటి అంటే సృష్టికర్తను మరిచిపోయి సృష్టించబడినటువంటి ఆనందాల వెంట పరిగెట్టడం ప్రారంభించాడు మానవుడు. వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించరి. సృష్టికర్తకు బదులు సృష్టించబడిన వస్తువులను వారు పూజించి సేవించరి. ప్రియులారా, క్రిస్మస్ పండగలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఆగమన కాలంలో నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు ప్రభు రాకడ కొరకై? వినే ఉంటారు మీరందరూ కూడా. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగతోటే సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? ఏంటండి? ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగతోటే సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా క్రిస్మస్ పండగని? ఆత్మ పరిశీలన చేసుకో. ఇంటి పండగ, ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవటం అయిపోయింది పండగ కొంతమందికి. ఒంటి పండగ, కొత్త బట్టలు వేసుకోవటం అయిపోయింది పండగ. ఇంకా కొంతమందికి పంటి పండగ, ముక్క లేకపోతే ముద్ద మింగుడు పడదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ నీడెడ్. ఇవి అవసరం లేదంటలేదండి. కానీ వాటికే ప్రాధాన్యతనిచ్చి ప్రధానమైన దానిని మనం మరచిపోయామనుకో పప్పులో కాలేసినట్టే. సిద్ధపడుతున్నాం, మనం దగ్గరికి వచ్చాం. ఇంకొక ఆదివారం మాత్రమే ఉంది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా పునీత అంతోని గారి యొక్క స్మరణ చేసుకుంటున్నాం. అంతోని గారి కోరిక ఏంటి? అంతోని గారికి ఏం కోరిక ఉంది? ఆయన యొక్క స్వరూపాన్ని, దివ్య స్వరూపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కోరిక ఏంటంటే ఆ దివ్య బాల యేసును నా చేతులలో మొయ్యాలి. దిస్ వాస్ ద డిజైర్ ఆఫ్ సెయింట్ యాంటనీ. ఆ దివ్య బాల యేసును నా దగ్గరగా ఉంచుకోవాలి. ఆ చిన్నారి బాల యేసును నేను చూడాలి కదా. మనందరూ తెలుసు అంతోని గారి యొక్క చేతులలో ఎందుకు దివ్య బాల యేసు ఉన్నాడు అంటే, ఆ రోజుల్లో ప్రియులారా పాదువా నగరములో మఠం లేదు, ఫాదర్లు బ్రదర్ల యొక్క మఠం లేదు. ఆ దూరంలో ఉన్నటువంటి అర్సెలల్లా అటువంటి ప్రాంతంలోనే మఠం ఉంది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ సువార్తను బోధించి అక్కడికి వెళ్ళటం అంటే సాయంత్రం అయ్యేది. ఒకవేళ లేట్ అయితే మఠం యొక్క తలుపులు మూసివేస్తారు. కాబట్టి ఒక రోజున ఇదే విధంగా దేవుని యొక్క సువార్తను బోధించిన తర్వాత అప్పటికే ఆలస్యం అయ్యింది. కాబట్టి ప్రియులరా, ఆయన ఆ గ్రామంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఆ గ్రామం పెద్ద అయినటువంటి టిటు బోర్గిస్ అనేటువంటి వ్యక్తి తన భవనంలో అంతోని వారికి ఒక రూమును చూపించారు. క్లుప్తంగా చెప్తున్నాను. సరే, అంతోని వారి గదిలోకి వెళ్ళారు కదా అని ఈ టిటు బోరిస్ గారు కూడా తన గదిలోనికి వెళ్ళారు. నడిరాత్రి జామున ఏదో శబ్దం అవుతుంది, ఏదో పని మీద ఈ టిటు బోర్గిస్ గారు, ఏ వ్యక్తి అయితే అంతోని గారికి ఒక మంచి స్నేహితుడో, గౌరవప్రదంగా చూసుకునేటువంటి వాడు, అతనికి ఆశ్రయాన్ని ఇచ్చాడో, అతను లేచి బయటికి రాగానే అంతోని గారు ఉన్నటువంటి ఆ గదిలో నుంచి దేదీప్యమానముగా వెలుగు బయటికి వస్తుంది. ఏంటి ఈ వెలుగు? ఈ అర్ధరాత్రి సమయంలో ఏంటిదంతా కూడా అనుకొని అక్కడికి వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో ఒక పిల్లవాడు అంతోని గారితో ఆడుకుంటున్నాడు. అంతోని గారిని ఓదారుస్తూ ఉన్నాడు. ఎవరు అని తీక్షణంగా చూడగానే ఇంకేముంది, సకల సృష్టికర్త పశువుల కొట్టంలో జన్మించినటువంటి ఆ చిన్నారి బాలయేసే అంతోని గారితో ఆడుకుంటున్నాడు, సేద తీరుస్తున్నాడు ఆయనకి.
అంతోని గారి యొక్క కోరిక దేవునితో ఉండాలి, దివ్య బాలయేసును పొందుకోవాలి, దివ్య బాలయేసును తనవానిగా చేసుకోవాలి. ప్రియులారా, నీ కోరిక ఏంటి? బైబిల్ గ్రంథములో ప్రియులకు దేవుని బిడ్డలారా చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ కోరికలు ఏంటి? ఒకసారి సింహావలోకనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మోషే ప్రభువుతో నన్ను నీ తేజస్సును చూడని, దేవా నిన్ను చూడాలని ఉందయ్యా, నిన్ను చూడాలని ఉందయ్యా. మోషే ఏమంటున్నాడు? నిన్ను చూడాలని ఉంది దేవా. ఈ కోరిక మోషే దేవుని ముందు ఉంచుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నన్ను చూచి బ్రతకజాలవు, అయితే నీ కోరికను మన్నిస్తాను. ఏ విధంగా? నువ్వు నన్ను ఎంతవరకు చూచి తట్టుకోగలవో అంతవరకు నేను నిన్ను నీకు చూపిస్తాను, నా వెనుక భాగాన్ని చూపిస్తాను. ప్రియులారా, ఇక్కడ మనం మరొక సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఈ రక్షణ ప్రణాళికలో ఒక్కొక్క సమయంలో తనను గురించి తాను కొన్ని విషయాలు బయలుపరుచుకున్నాడు. పాత నిబంధనలో అక్కడ ఆ ప్రజలకి తగిన రీతిలో తగినంతగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మనం ఆయనని తనను తాను ఎంతవరకైతే బయలుపరుచుకుంటాడో అంతవరకే తెలుసుకుంటాం, అంతకుమించి మనం తెలుసుకోలేం. దేవుడు మోషేతో, నువ్వు నన్ను పరిపూర్ణంగా చూసి తట్టుకోలేవు కాబట్టి నా యొక్క పార్శ్యాన్ని నీకు చూపిస్తాను అన్నాడు. ఒక భాగాన్ని మాత్రమే చూపించాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ తరువాత మరొక వ్యక్తిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. ప్రభు సెలయేటి నీటి కొరకు వలె దప్పికగొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నదయ్యా. సజీవ దేవుడవైన నీ కొరకు. దావీదు ఏమంటున్నాడండి? అతనికి ఒక కోరిక ఉంది, ఒక తపన ఉంది. ఏమిటి ఆ తపన? సెలయేటి నీటికై దప్పికైన దుప్పి వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నదయ్యా. ఓ మానవుడా, ఓ స్త్రీ, నీ దప్పిక ఎవరి కొరకై? నీ దాహం ఎవరి కొరకై? ఈ ఆగమన కాలములో క్రిస్మస్ పండగకై సిద్ధపడుతుండగా, పునీత అంతోని గారిని స్మరించుకుంటుండగా, నీ దాహం దేని కొరకై? నీ ఆశ దేని మీద? నీ కోరిక దేని కొరకై? ఆత్మ పరిశీలన చేసుకో. దావీదు అంటున్నాడు, దేవా సెలయేటి నీటి కొరకై దప్పికైన దుప్పి వలె నా హృదయం నీ కొరకై తప్పించుచున్నది, ఆరాటపడుచున్నది అంటున్నాడు. కీర్తన 37:4 వచనాన్ని చదువుకుందాం. కీర్తన 37:4 వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నొక్కనిదే ఆనందప్రదునిగా, ప్రభువును ఒక్కనినే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోరికను తీర్చును. ఆశగొనిన ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు. నీలో ఆ తపనుంటే, ఆ కోరికుంటే తప్పనిసరిగా దేవుడు తనను చూడాలనే కోరికని నెరవేరుస్తాడు. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏమంటారంటే, నువ్వేదన్నా సాధించాలి అంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. నీలో ఒక గొప్ప బలమైన కోరిక ఉండాలి. తర్వాత స్టెప్స్ వేరే ఉంటాయండి. కానీ మొదటిగా నువ్వేదన్నా సాధించాలి అంటే మొదటి స్టెప్ ఏంటంటే నీలో ఒక బలమైన కోరిక ఉండాలి. నాట్ ఎ వీక్ డిజైర్, యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్. ఒక బలమైన కోరిక ఉండాలి. మొదటిగా మనందరికీ ఉండాల్సింది ఏంటంటే ఈ బలమైన కోరిక. ప్రియులకు దేవుని బిడ్డలారా,
యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఇంకా స్పష్టంగా ఉంటుందండి, ఇంకా క్లియర్గా ఉంటుందండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము. అయ్యా యేసయ్యా, మాకు తండ్రిని చూపించవా, మాకు అది చాలును. ఈనాడు అంతోని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటుండగా ఆయన ఏ విధంగా యేసు ప్రభువును చూడగలిగాడు అంటే ఆయన హృదయ శుద్ధి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఏ విధంగా యేసు ప్రభువును తన హస్తములతో మోయగలిగాడు అంటే ఆయన నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. పాపము లేనటువంటి పాపాన్ని తీసివేసుకున్నాడు. అంతోని వారు ప్రసంగాలు చెబుతుంటేనట కరుడుగట్టిన పాపాత్మలు కూడా కన్నీటితో మారు మనస్సు పొందేవారట. ఆ గొప్ప పునీతుని మనం స్మరించుకుంటుండగా ఆయన బోధనల ప్రకారం మనం జీవించాలి. స్మరించుకొని అంతోని వారిచ్చే దీవెనలు మాత్రం తీసుకొని వెళితే సరిపోలా. ఆయనకి దీవెనల యొక్క ప్రతిఫలాన్ని, పరిపూర్ణమైన ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఆయన బోధన అనుసారంగా మనం జీవించాలి. అంతోని వారి యొక్క బోధన అనుసారంగా మనం జీవించాలి. లేకుంటే ప్రయోజనం లేదు ప్రియులరా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీ హృదయములను కడుగుకొనుడు, మీ హృదయములను శుద్ధి చేసుకొనుడు. ప్రభువు రాబోతున్నాడు. యేసయ్య నీ హృదయములో జన్మించాలి అంటే నీవు నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రియులరా, జక్కయ్య ఏ విధముగా అలనాడు చెట్టునెక్కి మరి యేసయ్యను చూడాలి అనుకున్నాడో, యేసయ్య తన దగ్గరికి వచ్చి తన పాపాన్ని క్షమించాడో, అదేవిధంగా నీవు నేను కూడా వేడుకోగలగాలి. సుంకరి ఏ విధముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ దేవా నేను పాపినయ్యా అని చెప్పాడో, నీవు నేను కూడా ఈ ఆగమన కాలంలో మిగిలినటువంటి ఈ దినాలలో మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడకపోతే ఈ క్రిస్మస్ పండగ కూడా మరొక్క క్రిస్మస్ పండగగా మిగిలిపోద్ది, కానీ క్రీస్తును పొందిన క్రిస్మస్ పండగగా మనకు మిగలదు. అంతోని వారి వలె ఆ దివ్య బాల యేసుని మన చేతులలో, మన హృదయములో మనం మొయ్యాలి అంటే మారు మనసు, హృదయ పరివర్తన తప్పదు ప్రియులారా. ఈనాడు అంతోని గారిని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ అంతోని గారా, అద్భుతాల అంతోని గారా, దివ్య బాల యేసును నీ కరాలలో మోసినటువంటి, నీ హస్తాలలో మోసినటువంటి మహాపరిశుద్ధుడా, మాకు సహాయం చేయండి. మాలో హృదయ పరివర్తన, మారు మనసు, పాప పశ్చాత్తాపాన్ని కలిగించి మాలో కరుడుగట్టిన పాతుకుపోయినటువంటి పాపాలను విడిచిపెట్టి మా హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడి ఆ దివ్య బాలయేసును మా హృదయాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా విచారణలో, మా గ్రామాలలోనికి ఆహ్వానించుకునేలాగున మమ్ము దీవించయ్యా అని ఆ మహాపరిశుద్ధుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా కొరకై మనుజావతారమెత్తనున్న ఓ దైవ కుమారా, ఈనాడు మాలో ఉండవలసిన ఆశను గురించి, మాలో ఉండవలసిన కోరికను గురించి మాకు బోధించావు. ప్రభువా, ఆశగున ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు. దేవా, దుప్పి సెలయేటి నీటి కొరకు వలె మా హృదయము నీ కొరకు తప్పించులాగున మమ్ము నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపించండి. పశుల కొట్టములో నీ జయంతి రోజున జన్మించబోతున్నటువంటి దివ్య బాలయేసువా, అంతోని వారి యొక్క కరాలలో, హస్తాలలో ఏ విధముగా మీరు పొంది ఉన్నారో, పొందుపరచబడి ఉన్నారో, అతనితో, అతనిలో నీ ఆనందాన్ని ఏ విధంగా నింపావో, ఓ దివ్య బాలయేసువా, మా అందరి హృదయాలలోనికి వేంచేసిరండి. అలనాడు బెత్లెహేము నగరంలో రొట్టెల గంపలో మీరు జన్మించినట్లుగా మా హృదయాలలో జన్మించండి తండ్రి. మా కుటుంబాలలో జన్మించండి తండ్రి. మా సంఘాలలో జన్మించండి. ఒకవేళ మా పాపము, మా చీకటి జీవితము, మా శరీర కార్యాలు, మా కక్షలు, కార్పణ్యాలు, మా పగలు నీవు మా గృహములో, మా సంఘములో పుట్టకుండా
అడ్డంకిగా మారితే ప్రభువా, ఈనాడు మేము అడుగుతున్నాం, నీ అపారమైన కరుణలో, అనంతమైన దయలో ప్రభువా మమ్మ క్షమించండి. మా పాపాలు మన్నించు నాయన, మా దోషాలు మన్నించు తండ్రి, మమ్మ క్షమించు ప్రభువా. యేసయ్యా, ఓ దివ్య బాలుడా, మా మధ్యలోనికి రానున్నటువంటి దేవా, సర్వశక్తిమంతుడా ప్రభువా, మమ్మ కడుగుము రాజా, మమ్మ శుద్ధి చెయ్యి ప్రభువా, నీ నుండి మమ్మ దూరముగా నెట్టివేయకయ్యా. అలనాడు దావీదు మహారాజు పాపము చేసిన తర్వాత ప్రార్థన, దేవా నీకే 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 ద్రోహముగా పాపము చేసితనయ్యా, నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకమా తండ్రి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. మా హృదయాన్ని కడిగి మా మనస్సులను శుద్ధి చేసి నిన్ను మా హృదయలోనికి ఆహ్వానించుకున్న అర్హత, యోగ్యత మాకు దయచేయండి. పరిశుద్ధ అంతోని గారా, దివ్య బాలయేసుని పరిశుద్ధ హస్తాలలో మోసినటువంటి మహా గొప్ప పునీతుడా, మా కొరకు ప్రార్థించయ్యా, మా కొరకు వేడుకో తండ్రి. మాలో కరుడుగట్టిపోయినటువంటి, మాలో అంటుకున్నటువంటి ఆ పాపాలను విడిచిపెట్టడానికి మాకు శక్తి కొరకే ప్రార్థన చేయ్యా. క్రిస్మస్ పండగ కొరకై సిద్ధపడే మనసును మాకు దయచేయి అంతోని వారా. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించు అంతోని గారా, వారి కొరకే ప్రార్థించయ్యా, వారి తలంపులను దీవించు అంతోని గారా. వారి కొరకే నీ మహాశక్తి గల మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని వారి తలంపులను, ఉద్దేశాలను తీర్చండి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయాలను సిద్ధపరచయ్యా, మా మనసులను సిద్ధపరచయ్యా. మాలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోవటానికి కావలసిన శక్తిని, ఆత్మబలాన్ని మాకు దయచేయమని మహాపరిశుద్ధ అంతోని గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.